4 i 1 into అసలు నేను ఎక్కడెక్కడ వస్తుంది 4i power 4 8 12 and so on of 50 terms. ఇవి టోటల్ 50 15 450 200 అయిపోయినాయి. వీటిని సింప్లిఫై చేసుకుందాం. i into 1 plus 5 plus 9 plus and so on 50 terms. ఏపీ సిరీస్ లో ఉందమ్మా. డిఫరెన్స్ సేమ్. మనకి ఎస్ఎన్ ఫార్ములా ఏపీలో n/2 into 2a plus n minus 1 into d. ఓకేనమ్మా. n/2 50/2 2a 2 into 1 2 plus n minus 1 50 minus 1 49. ఇక్కడ 50 టర్మ్స్ అవి ఉన్నాయి. ఇంటూ డి కామన్ డిఫరెన్స్ 4. ఏపీ సిరీస్ ఫార్ములా వేసుకున్నాను. అలానే ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ఇవి కూడా 50 టర్మ్స్. n/2 ఇంటూ 2a 2 into 2 4 plus n minus 1 49 into d కామన్ డిఫరెన్స్ 4a ప్లస్ ఐ క్యూబ్ అంటే -i ఇంటూ ఇవి కూడా 50 టర్మ్స్. 50/2 ఇంటూ 2a 2 into 3 6 plus n minus 1 into కామన్ డిఫరెన్స్ 4 plus i power 4 into 1 n/2 into 2a 2 into 4 8 plus 49 into 4. ఇదమ్మా. ఇవన్నీ సింప్లిఫై చేద్దాం. ఎంత అయితే అంత. ఇదంతా సింప్లిఫై చేసుకోండి అమ్మా. 100 into 1 minus i అని వచ్చిందిరా. అంతా సింప్లిఫై చేసుకుంటే. మరి సెకండ్ ప్రాబ్లం ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఈచ్ ఐటమ్ 50 టైమ్స్ అని రాసుకుంటూ వచ్చాం. 200లో ఒక్కొక్కటి 4 టైమ్స్ రిపీట్ అయింది. ఇదిగో i మళ్ళీ i పవర్ 5 అంటే i. ఓకేనమ్మా. i స్క్వేర్ i పవర్ 6 ఇక్కడ -1 ఇక్కడ కూడా -1 అంటే 50 టైమ్స్ ఉన్నాయి ఈచ్. n/2 n అంటే 50 2a plus n minus 1 into d. ఆ ఫార్ములా ఇచ్చేసుకొని సింప్లిఫై చేయండి అమ్మా. సెకండ్ ప్రాబ్లం ఎవరికైనా డౌట్ ఉందమ్మా? సార్ ఇప్పుడు i పవర్ ఎంత ఉన్నా కూడా ఫస్ట్ 4 లో దేని అమ్మా మరొకసారి చెప్పు. ఇప్పుడు i పవర్ ఎంత ఇచ్చినా కూడా ఫస్ట్ 4 లో ఏమంటుందో చూసుకొని చెప్పొచ్చు. చెప్పొచ్చు. వెనక ఏదో ఒక వాల్యూ పెట్టుకుని చెక్ చేయొచ్చు అమ్మా. ఓకే సార్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Problem number 3. If a plus ib plus ci square plus a di cube equal to x plus iy whole square, then root of a minus ib plus ci square minus di cube. ఇది కావాలట. x plus iy whole square అంటే ఇది ఇచ్చారు. x plus iy whole square equal to a plus ib i square అంటే -1 minus c i cube అంటే -i minus di. ఇదే కదమ్మా. ఇప్పుడు x plus iy అంటే ఏమవుద్ది? రూట్ ఆఫ్ a plus ib minus c minus di. ఓకేనమ్మా. ఇప్పుడు ఇదే బేస్ చేసుకుని మనం x మైనస్ iy రాసుకోవచ్చు. x మైనస్ iy i ప్లేస్లో -i పెట్టుకుంటే చాలు. రూట్ ఆఫ్ a మైనస్ ib అమ్మా. ఇక్కడ మరి ఇక్కడ రాసేటప్పుడు x మైనస్ iy రాయాలి. -c ఇక్కడేమో i లేదుగా మనం సబ్స్టిట్యూట్ చేయడానికి, కాబట్టి -c. ఇక్కడ i అంటే -i మైనస్ ఆ మైనస్ ప్లస్ di. దాని వచ్చేది ప్లస్ di. ఇది x మైనస్ iy. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రూట్ ఆఫ్ a మైనస్ ib ప్లస్ c ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 మైనస్ d ఇంటూ i క్యూబ్. i క్యూబ్ అంటే -i. i క్యూబ్ అంటే -i మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ di వచ్చేద్దమ్మా. ఇదేగా వాళ్ళు అడిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ x మైనస్ iy.
ఎక్స్ మైనస్ ఐవై. జస్ట్ ఐ ప్లేస్లో మైనస్ ఐ పెట్టుకున్నాను అంతే. కాంజుగేట్ రాశాను, అయిపోయింది. రిక్వైర్డ్ డేటా. ఓకేనమ్మా. మరి ఎందుకు ఎవరికైనా డౌట్ ఉందమ్మా థర్డ్ వన్లో? ప్రాబ్లం నెంబర్ 4. If a square plus b square equal to 1. A square plus b square equal 1 plus b plus ia by 1 plus b minus ia. ఇది కావాలటమ్మా. a square plus దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను రా, చూద్దాం. న్యూమినేటర్లో నేను హోల్ స్క్వేరే, ఏ ప్లస్ బి అంటున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2ai ఇంటూ 1 ప్లస్ బి బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఐ స్క్వేర్ ఏ స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ బిని ఒక ఎక్స్ అనుకున్నాను, ఐఏని ఒక వై అనుకున్నాను అనుకోమా. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వేసాను, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాసుకున్నానమ్మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ షేప్లోకి సింప్లిఫై చేద్దాం. 1 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2b ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ai ఇంటూ ప్లస్ 2abi denominator 1 plus b square plus 2b i square into -1 minus or minus plus a square. ఇది డేటా. ఇందులో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ a square plus b square into -1 b square into 1 minus a square. మా 1 minus a square ఈ ప్లేస్లో b square రాస్తున్నాను రా. b square plus b square into b square plus 2b. దానమ్మా ఇక్కడ 2ai ఇంటూ 1 ప్లస్ b. ఇది యాస్టీజ్గా రాసుకున్నాను, యాస్టీజ్గా డేటా అట్టని రాశాను. సార్ వాట్సాప్ కోడ్ కూడా స్కాన్ అవ్వట్లేదు సార్. గంట నుంచి తిరుగుతానే ఉంది. y 1 minus x by I square -1 minus or minus plus 1. ఇది between -1 to 1. మా రియల్ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 1 అన్నాం అనుకో. సపోజ్ రియల్ పార్ట్ x ఈక్వల్ టు 1 కదా మనకు వచ్చింది. జెడ్లో x, జెడ్ అంటే x ప్లస్ ఐవై. ఇందులో రియల్ పార్ట్ x అండ్ ఇమాజినరీ పార్ట్ అంటే y. ఇమాజినరీ పార్ట్ ఇన్ బిట్వీన్ -1 to 1 ఉంది. ఆప్షన్స్లో ఇలా చెప్పాడు. రియల్ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 1 అండ్ ఇమాజినరీ పార్ట్ ఇన్ బిట్వీన్ -1 to 1 అని ఇచ్చాడు ఆప్షన్స్. అంటే ఈ ఆప్షన్ కరెక్టే. ఎక్స్ ప్లస్ ఐ వల్ల ఎక్స్ రియల్ పార్ట్, వై ఇమాజినరీ పార్ట్. వై ఇన్ బిట్వీన్ -1 to 1 ఆప్షన్ అలా చెప్పాడు. మరొకసారి సైన్ ఇన్వర్స్ ఆఫ్ z-1 by i రియల్ అవ్వాలి. అట్లానే చూద్దాం. z అంటే x ప్లస్ ఐ బై -1, x ప్లస్ ఐ రాస్తే -1 by i.
కాంజుగేట్తో మల్టిప్లై చేశాను అమ్మా. ఐ స్క్వేర్ ఇంటే -1 సబ్స్టిట్యూట్ చేసుకుని ఇలా వచ్చింది. ఇది రియల్ అవ్వాలి అంటే ఇమాజినరీ పార్ట్ 0 అయిపోవాలి. అంటే సైన్ ఇన్వర్స్లో ఇమాజినరీ రైజ్ అవ్వవు కదా మనకి, ఆల్వేస్ ఇన్ బిట్వీన్ -1 to 1. సో x - 1 = 0, x = 1. ఇక సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 at x = 1, సైన్ ఇన్వర్స్ ఆఫ్ y అని వచ్చిందమ్మా. సైన్ ఇన్వర్స్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ -1 to 1 రాసుకున్నాను. దీని డొమైన్ -1 to 1, -1 <= 1. x అనేదేమో రియల్ పార్ట్, y అనేది ఇమాజినరీ పార్ట్.